నా అభ్యర్థన ఏంటంటే, నా కుడివైపు చాలా స్థలం మిగిలింది, కానీ మీరు బయటే ఉన్నారు. ఎందుకో కారణం నాకు తెలియదు. మరి రాత్రి సభకైనా రేపు ఉన్న కూడికల్లో అయినా మీరు బయటే నిలిచి ఉండిపోకుండా లోపలికి వచ్చి కూర్చోవడం అదెంతో దీవెనకరంగా ఉంటుంది. మన ముందుకు రావడం మనకెప్పుడు మంచిది. అసలే ఇప్పుడు మన సీఎం గారు తరచూ వాడే పదం మన ముందుకు పోతున్నాం. అలాంటి సీఎం గారి పాలనలో మనం వెనక్కి వెళ్ళడం బాగోదు కనుక కొంచెం ముందుకు వస్తూ ఉండండి. ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు కదిలేరనుకోండి నా సమయం పోతుంది. నేను రాత్రే చెబుదామనుకున్నాను. రాత్రి పాపం స్థలం లేక ఆ గేటు బయట అక్కడ నిలబడి ఉండి కొంతమంది వాక్యం వినవలసి వచ్చింది. అందుకే మళ్ళీ రాత్రి నుంచి ఆ ఇబ్బంది రేపు రాత్రి వరకు కలగకుండా కొంచెం ఈ మాట మీతో చెప్పాను. మంచిది, మనకున్న సమయం సరిగా సద్వినియోగం చేసుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం గట్టిగా చదవండి. అప్పుడు అందరం కలిసి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. అందరూ చదివితే బాగుంటుంది. 14వ వచనం, నిలువరమైన పట్టణం మనకెక్కడ లేదు గాని ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. పదహారవ వచనం అందరం కలిసి చదువుదాం. ఉపకారమును ధర్మమును చెయ్య మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని పరిచర్యలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సంగమ క్షేమాభివృద్ధి నొందాలని విశ్వాసుల కూడకలు ప్రతి ఏటా అంకుల్ కృపాకర్ గారు నిర్వహించగా మీరు ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని దీని మీద మీ కనుదృష్టి ఉంచి ఆశీర్వదించి అనేకులకు మేలును మీరు కలిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రమంలో ఈ నెలలో మీరిచ్చిన ఈ 4 దినాల కూడికల్లో ప్రభువా, మరి 3వ దినం పగటిపూట ఇప్పటికే నీ దాసులు అన్న న్యూటన్ బాబు గారిని, తమ్ముడు శ్రీపాల్ గారిని మీరు బలపరిచి వాడుకున్నారు. నా వంతుగా నేను కూడా నిలబడుతున్నాను. కనికరించి నన్ను బలపరిచి నీ ప్రజల క్షేమం కొరకు నన్ను కూడా వాడుకునమని వీరికి బోధించి నేను భ్రష్టుడను కాకుండా నా యొద్ద నుంచి వారు కూడా నీ మాటలు విని పాటించక తమను తాము మోసం చేసుకోకుండా సహాయపడము. మెట్టుకు ఈ స్థలములో నీ నామం బహుగా హెచ్చింపబడినట్లు నీకు మహిమ మాకు మేలు ప్రసాదించుదరని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి నిన్న ఉదయం మీతో చెప్పాను. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని ప్రభు ఖచ్చితంగా చెప్పిన ఆ మాటను ఈ స్థలంలో నిన్న ఉదయం ధ్యానం చేశాం. గతించిన రాత్రి పరలోక రాజ్యమునకై మనకొచ్చిన పరలోక సంబంధమైన పిలుపు, ఆ పిలుపు వెనుక మనకు దొరికే పరలోక సంబంధమైనవన్నీ చెప్పాను. ఆ పిలుపుకు తగిన నడక మనం ఎట్లా నడవాలనో అదే రాత్రి ఈ స్థలంలో ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ పూట హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు పరలోక సంబంధమైన జీవితాన్ని గురించి చెబుతాను.
పరలోక సంబంధమైన జీవితం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయాలలో యేసుక్రీస్తు ద్వారా మనకు లభ్యమయ్యే శ్రేష్టమైన సంగతులు 13 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైనవి ఉన్నాయి. మతములో మంచి ఉన్నాయి, అది యూదా మతంలో. కానీ మార్గములో శ్రేష్టమైనవి ఉన్నాయి. చాలాసార్లు మనం మంచి వాటిని పట్టుకొని శ్రేష్టమైన వాటిని కోల్పోవచ్చు. ఆ ప్రమాదంలో మనం పడకూడదు. కనుక శ్రేష్టమైన వాటిని మనం చేపట్టడం అది మనకు ఆశీర్వాదకరం. మతములో మంచి ఉన్నాయి, మార్గములో శ్రేష్టమైన ఉన్నాయి. కానీ మార్గములో ప్రతికూలతలు ఎదురయ్యాయని మళ్ళీ మేము మతానికి వెళ్ళిపోతాం, గర్వాపసి అంటున్నారు వీళ్ళు. అది మంచిది కాదు. ఆ మతం నా వల్లనే వచ్చింది, యూదా మతం. అందులో మంచివే ఇచ్చాను, కానీ దాన్ని పాటించడం, దానికి తగినంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేవు. మతములో ఉన్నది ధర్మశాస్త్రం, మార్గములో ఉన్నది దేవుని కృప. మతములో పరిచర్య చేసిన వాడు మోషే, మార్గములో పరిచర్య చేస్తున్నవాడు యేసుక్రీస్తు. కనుక మీరు మార్గములోకి వచ్చారు, ఇందులో సాగండి, మీకు అన్నీ శ్రేష్టమైనవే ఉన్నాయి అని భక్తుడు రాసి 13వ అధ్యాయానికి వచ్చేసరికి మార్గమందున్న మీరు పరలోక రాజ్య ప్రవేశానికి పనికొచ్చారు, పరలోక రాజ్యమునకు పరసంబంధమైన పిలుపుతో పిలువబడ్డారు. ఇప్పుడు పరలోక సంబంధమైన జీవితం మీరు జీవించాలి. క్రైస్తవుడు అంటే భూమి మీద ఉంటాడు, కానీ వాడు పరలోక సంబంధమైన జీవితం జీవిస్తాడు, వాడే క్రైస్తవుడు. భూమి మీద ఉండి మరలా భూ సంబంధమైన జీవితం జీవిస్తే మారు మనసు పొందని లోకస్తునకు మనకు పెద్ద వ్యత్యాసం లేదు. మనం భూమి మీదనే జీవించవచ్చు, కానీ మన జీవిత విధానం అంతా పరలోక సంబంధమైన జీవన విధానంలో మనం జీవించాలి. భూమి మీద బ్రతికే వాళ్ళు భూ సంబంధమైన మనుషులు, లోక సంబంధులు. వారు తాత్కాలికమైన కాలానికి బ్రతుకుతారు. పరలోక సంబంధమైన జీవితం జీవించే మనం శాశ్వత కాలం కొరకు మనం బ్రతుకుతాం. మనం బ్రతికింది నిత్యత్వం కొరకు, వారు బ్రతుకుతున్నది తాత్కాలికమైన కాలానికి. మనం బ్రతుకుతున్నది అక్షయమైన వాటి గురించి, వీరు బ్రతికేది క్షయమైన వాటి గురించి. అర్థమవుతుందా? మనం నమ్మేది అదృశ్యమైన వాటిని, వీరు నమ్మేది దృశ్యమైన వాటిని. కనుక లోకస్తులకు క్రైస్తవులకు బోల్డంత వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో ఆ వ్యత్యాసం కనపరచకపోతే మనం వాళ్ళతో మమేకమై వాలిపోయే గమ్యానికే పరిగెడతామేమో అని భయమేస్తూ ఉంటుంది నాకు. కనుక లోక సంబంధులకు ఆత్మ సంబంధులకు వ్యత్యాసం ఎప్పుడూ తెలుసుకోవాలి లేఖనాల వెలుగులో. అలాగనే మనం ఆత్మ సంబంధులుగా జీవించడం, మన పరసంబంధులుగా జీవించడం, అది మీకు నాకు తప్పనిసరి, అది ప్రాముఖ్యమైన అనుభవం అని మీకు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు మనం చదివిన 5 వచనాల్లో పరలోక సంబంధమైన జీవితాన్ని భూమి మీద జీవించే ఒక క్రైస్తవుని దగ్గర ఎలాంటి అనుభవాలైతే కనబడతాయో ఆ అనుభవాలన్నీ ఈ 5 వచనాల్లో 5 సంగతులు ఉన్నాయి. ఈ 5 సంగతులను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, సావధానంగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను పొందెను. కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళుదము. ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అంటే, గవిని వెలుపలకు రావాలి, శిబిరం వెలుపలకు రావాలి. గవిని వెలుపలకు రావాలి, శిబిరం వెలుపలకు రావాలి. ఈ 2 తలంపులు ఈ 12, 13 వచనాలు ఉన్నాయే, అవి ఏమంటున్నాయంటే ప్రత్యేకించబడిన జీవితానికి రండి అని పిలుస్తున్నాయి.
ప్రత్యేకించబడిన జీవితం. గవిని లోపల ఏముంది అంటే రోమీల లోకం ఉంది. శిబిరము లోపల ఏముంది అంటే యోధా మతం ఉంది. కనుక మీరు మతాన్ని విడిచి లోకాన్ని విడిచి మీరు వేరవ్వండి, ప్రత్యేకంగా ఉండండి అని భూ సంబంధమైన జీవితం కాకుండా పరలోక సంబంధమైన జీవితం జీవించే మనకు ఇవ్వబడుతున్న పిలుపది. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన జీవితానికి పిలువబడిన వాడు. అమ్మ వింటున్నారా? క్రైస్తవులు అనగా ఎవడి సపరేటెడ్ ఫర్ గాడ్, దేవుని కొరకు మనం ప్రత్యేకించబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన జీవితానికి మనం పిలువబడిన వారం. అంతెందుకండి, పేతురు పెంతెకోస్తు దినమున ప్రసంగం చేస్తూనే ఏమన్నాడో తెలుసా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. మీ కొరకే చదువుతున్నాను, వినండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. మీరు వేరవ్వాలి. అసలు క్రైస్తవుడు అంటేనే వేరయ్యేవాడు అని అర్థం. ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు మరికొంచెం బాగా చెప్పారు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా 18 నుంచి ఆ కింద ఉన్న కొటేషన్ వరకు చదివితే ఆ కొటేషన్లు ఇలాగంటాడు: నేను వారిలో నివసించే సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి అన్నాడు. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకంగా ఉండేవాడు. మీకు ఆ విషయం చెప్పనా? అసలు బైబిల్ దేవుడే ప్రత్యేకపరిచే దేవుడు. ఆయన ప్రత్యేకపరచకుండా ఎవరిని ఆశీర్వదించడు. ఉదాహరిస్తాను, వినండి. ఆదికాండం 1వ అధ్యాయం, అదే బైబిల్లో మొట్టమొదటి పేజీ చూస్తే మనకు 6 రోజుల సృష్టి కనబడుతుంది. అవునా కాదా? ఏంటి, మీరు ఎక్కడున్నారా లేదా? చెప్పండి. 6 రోజుల సృష్టి కనబడుతుంది. మీరు బాగా గమనించండి. 3 రోజుల సృష్టి ఒకలాగా ఉంటుంది, 3 రోజుల సృష్టి మరోలా ఉంటుంది. మొదటి 3 రోజులు ఆయన చేసిన పని వేరు చేసే పనే పెట్టుకున్నాడు ఆయన. తరువాత 3 రోజులు ఆయన ఆశీర్వదించే పని పెట్టుకున్నాడు. ఇలా చెప్తాను వినండి. మొదటి రోజున వెలుగు కలుగును గాకని చెప్పాడు. వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. 4వ రోజున పని పెట్టుకున్నాడు ఆయన. ఏంటా 4వ రోజున పని అంటే పగటనేలుటకు సూర్యుని పెట్టి ఆశీర్వదించాడు. అమ్మ వింటూ చంద్ర నక్షత్రాలను పెట్టి చీకటిని ఏలడానికి వాటిని నియమించినాడు. అంటే మొదటి రోజు వేరు చేశాడు, 4వ రోజున ఆశీర్వదించాడు కదా. 2వ రోజున జలములన్నీ ఒక్క చోట ఉంటే ఆ జలములను వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత పై జలములకు ఆకాశాలని పేరు పెట్టాడు, కింది జలాలకు సముద్రాలని పేరు పెట్టాడు. 5వ రోజు ఆయన చేసిన పనిటో తెలుసా? పై జలములు ఆకాశాల్లో పక్షులను పెట్టి దీవించాడు, కింద జలాలు సముద్రములో చేపలను పెట్టి ఆశీర్వదించాడు. మొదటి రోజు వేరు చేశాడు, 4వ రోజు ఆశీర్వదించాడు. 2వ రోజు వేరు చేశాడు, 5వ రోజు ఆశీర్వదించాడు. 3వ రోజున జలములలో ఆరిన నేల కనబడును కాకని చెప్పి ఆ భూమిని వేరు చేశాడు. తరువాత 6వ రోజున ఆ భూమి మీద ఏమంటే పశువుల్ని మనుషుల్ని పెట్టి భూమిని కూడా ఆశీర్వదించాడు. అంతెందుకండి, దేవుడు అబ్రాహామును పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కానీ నీ దేశము నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి నుంచి వేరైతేనే ఆశీర్వాదం అన్నాడు. అంతెందుకు, సంఘము అంటే లోకములో నుంచి దేవుని కొరకు వేరు చేయబడింది అని అర్థం. అందుకనే సంఘమునకు ఎవడి గ్రీకు భాషలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే దేవుని కొరకు వేరు చేయబడిన ఒక ప్రజా గుంపు అని అర్థం. మిట్టకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా ప్రత్యేకించబడిన వారము, వేరు చేయబడిన వారము. మరి ఎక్కడి నుంచి వేరు చేయబడ్డాము అని అంటే గవినికి బయటకు వచ్చేయాలి. గవిని లోపల లోకముంది, లోకము నుంచి వేరవ్వాలి. శిబిరము లోపల మతముంది, మతము నుంచి నువ్వు బయటికి రావాలి. కానీ ఈ రోజున దేవుని పిల్లలు చాలామంది లోకము నుంచి, మతము నుంచి బయటికి రాకుండా లోకాచారాలన్నీ మన దగ్గరే కూర్చున్నాయి, మతాచారాలన్నీ మన దగ్గరే కూర్చున్నాయి. ఇలా చెప్తాను వినండి. లోకం విషయంలో మన వైఖరి ఎలా ఉండాలో బైబిల్లో 4 చోట్ల 4 సంగతులు రాసి ఉన్నాయి.
యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడి లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. అంటే మనము లోకము నుంచి వేరవ్వాలి, లోక స్నేహం మరగకూడదు. 1 యోహాను పత్రిక 2:15-16 భక్తుడు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడు. స్నేహించకండి అమ్మ చెప్పండి. తర్వాత మాట ప్రేమించకండి. తర్వాత యాకోబు ఒక మాట రాశారు. యాకోబు రాసిన పత్రిక 1:27 దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదో నిర్వచించే క్రమంలో భక్తుడు ఏమన్నాడనంటే, లోకమాలిన్యం అంటించుకోకండి అన్నాడు. అమ్మ వింటున్నారా ఈ విషయం? పౌలు భక్తుడు ఒక అడుగు ఇంకా ఎక్కువ వేసి రోమాపత్రిక 12:2 మీరు లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు. వింటున్నారా మీరంతా? లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమాలిని అంటించుకొనరాదు, లోక మర్యాద కిందకి వెళ్ళిపోరాదు. కానీ ఈ రోజున పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడ్డాం, పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులమయ్యాం. కానీ పరలోక సంబంధమైన జీవితం జీవించే దగ్గర ఈరోజు లోకము నుంచి వేరవల. లోకములో ఏ నమ్మికలు ఉంటాయో మన దగ్గర అదే నమ్మికలు ఉన్నాయి. ఏమైరయ్యాము చెప్పండి? లోకము నమ్మికలు కాదు మావి, లేఖన నమ్మికలు మావి అన్నట్టుగా బ్రతకాలి మనం. లోకములను నమ్మకాలు కాదు మావి, లేఖనములో ఏ నమ్మికలు ఉన్నాయో అవే నమ్ముతాం అని చెప్పాలి. మా దగ్గర ఒక పెద్ద ఆయన మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. వాళ్ళ పాస్టర్ గారు పిలిచాట, ప్రార్థన చేస్తే బండి తీస్తానంటే ఆయనేమో ఊర్లో లేనయ్యా, నేను ఒక సేవకుడు పంపిస్తాను, ఆయన ప్రార్థన చేస్తాడే బండి తిద్దువులే అన్నాడు. అని నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఊర్లో ఉంటే కొంచెం వెళ్ళగలుగుతారా, ఆయన కొత్త బండి కొనుక్కున్నాడు, ప్రార్థన చేస్తే బండి నడుపుకుంటాడంటే నేను పోయా. ఊర్లో ఉన్నాను కాబట్టి బండి మీద చేతులేసి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని ప్రార్థన చేసి, నీ రాకపోకలను యెహోవా తోడుగా ఉండునని ప్రార్థన చేసి, ప్రభువా ఈ వాహనానికి ముందు వెనుక కుడి ఎడమల వాహనాల వల్ల ఇబ్బంది లేకుండా సహాయం చేయండి, ఈ వెహికల్లో ఉన్న అన్ని వస్తువులుగా డ్యూరబిలిటీ మందికి ఇవ్వండి అని చాలా బాగా ప్రార్థన చేశా. ఇప్పుడు తీయండి బ్రదర్ అన్నా. తాళం పెట్టాడు. తాళం ఇట్లా తిప్పి భార్య వైపు చూసి అంటాడు, అమ్మాయి అలాగే ఎలగరా అంటున్నాడు. ఏంటి అలాగే ఎలగొచ్చేది? ఎదురు రావాలంట. నిన్న ఆగండి బ్రదర్ ఒక్క నిమిషం, ఎందుకు అలా రమ్మంటున్నానంటే ఆవిడ ముఖం చూసి ముందుకెళ్తే శుభం జరుగుద్దంట. మరి ఆ పాడతాను నన్ను పిలిపించడం ఎందుకు? మళ్ళీ నా ప్రార్థన ఎందుకు? ఈ వాక్యాలు ఎందుకు? చూసారా మన నమ్మికలలో? ఇది లోకము నమ్మిక. లోకస్తులకు ఎదురు చూపులు ఉంటాయి. ఏమండి మనమేంటి ఎదురు చూపులు చూడడం? మా మధ్య ఈ మధ్య కాలంలోనే మా దగ్గర ఎంబీబీఎస్ చదువుకొని కాకినాడ రంగరాయిలో పీజీ చదువుకొని డాక్టర్ అయిందో పిల్ల. అన్నయ్య నా పెళ్ళి మీరు ఎట్లయినా రావాలి అంద. మా దగ్గర మారుమనసు పొందింది ఆ అమ్మాయి. సరే నాకు అవదమ్మా పరిచర్య ఉంది, నేను సంఘ పెద్దల్ని నేను సేవకుల్ని పంపిస్తానులే, మన వాళ్ళు వస్తారని చెప్పి పంపించా. వింటున్నారా లేదా మీరంతా? మొత్తానికి మా వాళ్ళని తెలియారు. పెళ్లి బాగా జరిగిపోయింది. సాయంత్రం 5 గంటలు ఆ సమయంకి పిల్ల ఫోన్ చేసింది నాకు. ఏడ్చేస్తుంది ఫోన్లో. ఏమైందో నాకు అర్థం కాలే. ఉదయమే కదా పెళ్ళయింది, ఏడిపోయిందుకంటే అన్నయ్య ఎలాంటి వాళ్ళు ఇంట్లో పడ్డానేంటి అన్నయ్య అని ఏడుస్తుంది. ఏమైందమ్మంటే పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే వాళ్ళ అత్తమ్మంట 2 నిమ్మకాయలు, 5 ఎర్రమిరపకాయలు, 8 ఉప్పుగడ్డలు పట్టుకొని అంటుంది. ఏంటండి ఇదంటే దిష్ట తీస్తుందంట. కొడుకు కోడలు అందంగా కనబడ్డారంట పెళ్లి వస్త్రాల్లో, అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీద పడిపోయాయంట, దిష్ట తీస్తుంది. అరే బిలమలంటోడు చెప్పాడు బాలాకి, ఒరే బాబు దేవుని ప్రజలకు దిష్టి తగలదు, నేను శకునం పెట్టలేను, నా వల్ల కాదురా నాయన అన్నాడు. ఇలాంటి వచనాలన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ దిష్టి తీసే ఈ పెద్దమ్మ ఒక పెద్ద సంఘానికి డీకన్ బోర్డు మెంబర్ అంట. దిక్కుమాలక్క సంఘములో పెద్ద అంట. కానీ ఏం ప్రత్యేకించబడింది చెప్పండి? లోకములో దిష్టులు ఉంటాయి, దిష్టులు తీస్తుంది. మీరంతా నవ్వేస్తున్నారు, మీ సంగతి చెప్పనా? ఏదో శుభకార్యం జరుగుతుంది కదా, అప్పుడు తలుపులన్నిటికీ మీరు కట్టేవేంటో మామిడాకుల తోరణాలంట.
నేను ఒక సిస్టర్ గారు వైజాగ్లో వాళ్ళ తమ్ముడు పెళ్లి చేస్తుంటేను తిన్నగా చర్చకు పోయేట గొడవలేకపోను. సిస్టర్ గారు ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి పెళ్ళికి వెళ్దామని చెప్పి ఆవిడింటికి వెళ్తే మొత్తం అన్ని ద్వారబంధాలకు కట్టింది మామిడాకులు. నేను సిస్టర్ ఇదేంటమ్మా ఇలా చేశారు మీరు, దేవుని పిల్లడు ఇట్లా చేయొచ్చునా, ఏమిటి మామిడాకులు అంటే, అది కాదన్నయ్య ఎక్కువ మంది జనం వస్తారు కదా ఇక్కడ ఆక్సిజన్ ఉంటుందని కొంచెం మామిడాకులు కట్టిందంట. మీరంత తెలివైన వాళ్ళంటే మా కళ్ళు ముచ్చి జల కొడతారు కదా మీరు. నేనన్నాను ఆక్సిజన్ ఉండడానికి మామిడాకులు కడితే ఏం ఆక్సిజన్ ఉంటుందమ్మా, ఒక ద్వారబందరు చెట్టు కట్టరాదా, అప్పుడు ఆక్సిజనే ఆక్సిజన్. చేసినటువంటి లోకాచారం కప్పిపుచ్చి మాట్లాడడానికి ఎంత దొగులుబచ్చి మాట్లాడతారో మన వాళ్ళు చెప్పలేదు. వీళ్ళు వేరవలా వింటున్నారా? మరి పరలోక సంబంధమైన జీవితం ఎక్కడ అబ్బింది? అది లోకాచారాలు కొన్ని పక్కన పెట్టండి, కొన్ని మతాచారాలు. దినము పాటించడం మానం, వింటున్నారా లేదా? మాసాలు పాటించడం మానం, తర్వాత సంవత్సరాలు పాటించడం మానం, పండగల మానం, పబ్బాల మానం. మీకు చెబితే కొంచెం ఒళ్ళు మండుద్ది. అరే పండగలన్నీ వద్దురా బాబు, దాంట్లోంచి మీరు వేరయ్యారు, అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి వద్దు అన్నాడు పౌలన్న. చదువుతాను చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 9వ వచనం, ఇలా చదువుతున్నాను చూడండి. మీరు ఇప్పుడు దేవుని ఎరిగిన వారయ్యారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారయ్యారు కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాఠాల తట్టు మళ్ళా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటిని దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసాలను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మీరు ఆచరిస్తున్నారు. దినాలు మానరు, మాసాలు మానరు, చెప్పండి, ఉత్సవ కాలాలు మానరు, పండగలు మానరు, మళ్ళీ మేము క్రైస్తవులం అంటారు. మరి మీ వైపు సంగతి, మీకు కొన్ని పండగలు ఉంటాయిలేండి. గుంటూరు జిల్లాలో ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యారు కానీ మీకు ఉంటాయి కొన్ని పండగలు. మా వైపు కూడా కొన్ని పండగలు ఏడుస్తున్నాయి. కోత పండగ అంట, డబ్బులు లాగేయడానికి. కృతజ్ఞత అర్పణల పండగలంట, తర్వాత గుడారాల పండుగలు, పెంతెకోస్తు పండుగలు. ఒక పండుగలు కాదు, ఒరే బలహీనమైనవి అవన్నీ, నిష్ప్రయోజనమైనవన్నీ. అక్కడ నుంచి మిమ్మల్ని ఎక్కడ తెచ్చాను, మళ్ళీ అక్కడికే పోతారే. కొంతమంది ఎట్లా ఉంటారంటే కొత్త దానికి వచ్చినట్టు ఉంటారు కానీ పాత వదలరు. అర్థమైందా మీకు చెప్పింది? ఏమండి, నెహ్రూ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమండి తన యొక్క పిఏ ఒక ఆయన ఉండేవాడంట, సిక్కు ఆయన. ఆ సిక్కు ఆయన పిఏగా ఉంటే నెహ్రూ గారు ఆ సిక్కు ఆయన పిఏ ఇద్దరు కారులో వెళ్తున్నారంట ఒక మీటింగ్కి. వెళ్తాడు, కారులో ఎక్కడో ఎలక చచ్చిన వాసన వస్తుంది. ఒరే బాబు, ఆ వాసన అంతా మన బట్టలుగా పట్టేలా ఉంది, ఆ ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్తే మన పరువు పోయేలాగుంది, కారు చూడరా బాబు అంటే కారు చెక్ చేస్తే ఎక్కడ ఎలక చచ్చింది కనబడలా. మళ్ళీ కారు పోతుంటే నెహ్రూ గారికి అనుమానం వచ్చింది, కొంపదీసి ఈ పిఏ గాడు వేసుకున్న సాక్సులోంచి వస్తుందా? ఒరే బాబు, నువ్వు వేసుకునే సాక్సులు ఉతికినవేనంటే లేదు సార్ చాలా రోజులైంది ఉతికి అన్నాడు. అక్కడి నుంచి వస్తుందన్నమాట ఈ దుర్వాసన. ఎక్కడైనా చెప్పుల దుకాణం ఉంటే కొత్త సాక్సులు కొనుక్కొని కొత్త సాక్సులు వేసుకుని రా, కలిసి వెళ్దాం, లేకపోతే వాసన మన బట్టలుగా పడితే ఇంపార్టెంట్ మీటింగ్లో మన పరువే పోద్దన్నారంటే నెహ్రూ గారు. మొత్తానికి కారు ఆపి చెప్పుల దుకాణం దగ్గర కొత్త సాక్సులు కొని వేసుకుని వచ్చి మళ్ళీ కారు ఎక్కాడంట. పోతుంది కారు, మళ్ళీ వాసన వస్తుంది. నెహ్రూ గారు అడిగారట, నువ్వు అసలే పిసినోడివి, కొత్త సాక్సులు కొన్నావంటే కొన్నాను సార్, కావాలంటే చూడండి కొత్త సాక్సులు అన్నాడు. మరి పాతం ఏం చేసావంటే ఇదిగోండి సార్ కోడి. తర్వాత ఇంటికి వెళ్ళి ఉతుక్కుందామని ఇంకా నేను కోడి జోబులోనే ఉంచుకున్నాను అన్నాడు. కొత్త వేశాడు కానీ పాత వదల్లా. ఈనాడు క్రైస్తవులు కూడా అంతే, కొత్త నిబంధన కింద వచ్చారు కానీ పాత నిబంధన వదలం మనం. పండుగలు కావాలి, దినాలు కావాలి, మాసాలు కావాలి, బలహీనమైన నిష్ప్రయోజనమైన అన్నాచారాలు కావాలి. ఎక్కడ వేరయ్యామంటారు చెప్పండి? పరసంబంధమైన జీవితం జీవించే క్రైస్తవులు ఏమంటే వారు భూమి మీద బతికి ఉన్నప్పుడే వారు ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తారు. వచ్చిందా ఈ ప్రత్యేకించబడిన జీవితం? మా వైపు ఉంటుందండి ఒక సామెత, నలుగురితో ఏదో అనట, కులంతోనేదో అనట. అది అనలేక ఈ మాట అన్నానంతే. తర్వాత మాటలు మేము బాగా తెలుసు కదా, నలుగురితో కొట్టుకుపోదామంతే.
ప్రత్యేకించబడద్దు. మరి క్రీస్తును క్రైస్తవ్యాన్ని ఒక ప్రత్యేకించబడింది అన్నట్టుగా ఎప్పుడు చూపిస్తాం మనం చెప్పండి? కనుక హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీరు భూమి మీద పరసంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు అలవర్చుకోండి ప్రత్యేకించబడిన జీవితం అన్నాడు. ఒకటి, గవిని వీడండి, శిబిరం వదలండి, అంటే లోకం వదలండి, మతం వదలండి, ప్రత్యేకించబడిన జీవితానికి రండి అన్నాడు. ఇంకెక్కువ చెప్పలేను, అది మొదటి మాట. సరే, బయటకు వచ్చాం. బయటికి ఎక్కడికి రావాలట? చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది ప్రియులారా, చూడండి 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు, శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. గవిని విడిచి, శిబిరం విడిచి ఎక్కడికి వెళ్దాం? ఆయన యొద్దకు వెళ్దాం. ఆయన కూడా మన పాపక్షమాపణ నిమిత్తమై ఆయన శిబిరమును గవిని విడిచి ఆయన వెలుపలికే వచ్చాడు. పాత నిబంధనలో యాజకులు ఆ జంతువుని వధించి దాని యొక్క చర్మాన్ని, మాంసాన్ని అట్లా బయటకు తీసుకొచ్చినట్లుగా శిబిరం వైపులకే యేసు వెళ్ళాడు. మనము యేసునంతకే వెళదాం. ఇప్పుడు చెప్తాను వినండి. లోకాచారాల్ని, మతాచారాల్ని విడిచి ప్రభువునొద్దకు వచ్చిన వారిగా బ్రతుకుదాం. మీకు ఆ విషయం చెప్పనా? ఎవరైతే రెండింటిని వదులుకొని ప్రభు దగ్గరకు వస్తారో వారికి ప్రభు ఏదో ఇస్తాడంట. ఇచ్చిన వాటిని ఉంచుకోవాలి, ఉంచుకున్న వాటిని వాడుకోవాలి. అప్పుడే మనం ప్రభువునొద్దకు వచ్చినట్టు లెక్క. మళ్ళీ చెప్పనా? ప్రభువునందుకు వచ్చామనుకోండి, ఏదో ఇస్తానని చెప్పినాడు ఆయన. ఇచ్చిన వాటిని పుచ్చుకోవాలి, పుచ్చుకున్న వాటిని ఉంచుకోవాలి, ఉంచుకున్న వాటిని వాడుకోవడం కూడా మన చేత కావాలి. ప్రభు దగ్గరకు వచ్చారమ్మా, వచ్చాను. వస్తే ఏమిచ్చాడు ఆయన? ఏమిచ్చాడులేండి, నల్లట్ట ఎర్రంచ పుస్తకం పట్టుకుని నేనే వస్తున్నాను, కానీ ఇచ్చిందేంటో తెలియదు. అది పుచ్చుకోవడం ఏంటో తెలియదు, దాన్ని వాడుకోవడం ఏంటో తెలియక మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఆ చెల్లి పాట పాడాక ప్రసాద్ అన్న అదే చెప్పారు, వరప్రసాద్ గారు. అరే, ప్రభు ఏమిచ్చాడో మనకు అర్థం కావడం లేదండి, దాన్ని అనుభవించడమో మనకి చేత కావడం లేదండి. నేను మీకు చూపిస్తాను. తండ్రి, నా యొద్దకు వచ్చిన వారికి ఇవి ఇస్తున్నాను అని చెప్పి యేసయ్య చెప్పిన మాటలు ఒకే అధ్యాయంలోంచి ఒక 2-3 విషయాలు చూపిస్తాను, వివరించలేను, మీరు ధ్యానం చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసిన ప్రధాన యాజకుని ప్రార్థన ఉంది, చూశారు. ఆ ప్రార్థనలో యేసయ్య అంటున్నాడు, తండ్రి, నా యొద్దకు వచ్చిన వారిని నువ్వు నాకు అనుగ్రహించిన వారికి ఇవి ఇస్తున్నాను అన్నాడు. నెంబర్ 1 చూడండి, 17వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్న ప్రభు పైన 2వ వచనంలో అంటాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆ నిత్య జీవం అనుగ్రహించినట్లు. తండ్రి, నా యొద్దకు వచ్చిన వారిని నీవు నాకు అనుగ్రహించిన వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. 2వ సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్ష పరిచితిని. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులో చచ్చుకొని పోయి సురక్షితంగా ఉంటారట. యేసయ్య అంటున్నాడు, తండ్రి, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారికి నీ నామాన్నే ఇచ్చాను, నీ జీవాన్ని ఇచ్చాను, నీ నామాన్ని ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి. 3వ చెప్తాను చూడండి. అదే 17వ వచనంలో 17వ అధ్యాయంలో 7వ వచనం ఇలా ఉంది, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. తండ్రి, నీ మాటలన్నీ వారికి అని ఇచ్చేశాను. పాటేమో భలే పాడతాం, వాక్యమును యాకోబునకు తెలియజేసిన వాడని ఏ జనమునకు ఆయన ఎలాగూ చేయలేదని. నిజంగానే దేవుడి వాక్యం అనుగ్రహించినాడని మన ధన్యులము అనుకోవడం నిజంగానే చేతనవుతుందా? ఇది ఆయన మనకు అనుగ్రహించినాడు. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఈ మనుషులకు నీ వాక్యమనే నేను ఇచ్చేశాను, నీ జీవం ఇచ్చాను, నీ నామం ఇచ్చాను. తర్వాత చెప్పండి, నీ మాటలు కూడా నేను ఇచ్చాను. వాళ్ళ మేలు కొరకు,
వాళ్ళు నా సారూప్యములోకి రావడం కొరకు ఇవన్నీ ఇచ్చానన్నాడు. ఇంకా చెప్పిస్తాను చూడండి, అయిపోలేదు. ఇదే 17వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియమైన స్నేహితులారా, ఇలా వ్రాసి ఉంది. మీకు చదువుతున్నాను, 17వ అధ్యాయం చదువుతున్నాను, 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను. మనం ఎరుగుని వచనం రోమా 3:23 ఏంటనంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మనం ఎరుగుదాం. కానీ యేసు ప్రభుని నమ్మిన కారణం చేత, మన మారు మనసు పొందిన కారణం చేత ఏమిచ్చినాడట? మహిమలేని మట్టి ఘటాలమైన మనకు ఆయన తన మహిమనే అనుగ్రహించినాడు. ఎన్నొచ్చాయి? దేవుని జీవం, దేవుని నామం, దేవుని వాక్యం, దేవుని మహిమ. యేసునొద్దకు వచ్చిన మాట నిజమైతే ఇవన్నీ యేసు నీకు ఇస్తాడంట. పుచ్చుకున్నావా? పుచ్చుకున్న వాటిని ఉంచుకున్నావా? ముంచుకున్న వాటిని వాడుతున్నావా? ఏమో, ఎవరి సంగతి వాళ్ళే పరీక్షించుకోవాలి. కూడికల్లో ఇంకెక్కువ చెప్పలేను. ఇంకోటి చెప్తాను చూడండి. ఇదే 17వ అధ్యాయం చదువుతున్నాను, 26వ వచనం చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమను వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియచేసేదని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. తండ్రి, నీ ప్రేమనే వారికి ఇచ్చాను. ఈ వచనానికి రోమాపత్రిక 5:5 కలపండి. అక్కడ ఏమని రాశాడంటే పౌలు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అని రాసింది. ఎన్నిచ్చాడమ్మా? నువ్వు వచ్చిన మాట నిజమైతే ఆయన ఇచ్చే మాట నిజమే. ఇచ్చిన వాటిని పుచ్చుకుంటేవా? పుచ్చుకున్న వాటిని ఉంచుకుంటేవా? ఉంచుకున్న వాటిని వాడుతుంటేవా? ఏదో తెలియాలి. ఇప్పుడు ఏమంటున్నాడు యేసు? తండ్రి, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఉత్తి చేతులతో నిలబెట్టడంలా. ఎవరైతే నా యొద్దకు వచ్చారో వారికి నీ జీవాన్ని ఇచ్చా, వారికి నీ నామాన్ని ఇచ్చా, వారికి నీ వాక్యములిచ్చా, వారికి నీ మహిమనిచ్చా, వారికి నీ ప్రేమనిచ్చా. క్రైస్తవుడు అంటే దేవుని ప్రేమను హృదయంలో కలిగిన వాడు, దేవుని మహిమను పొందినవాడు, దేవుని వాక్యాలు కలిగిన వాడు, దేవుని యొక్క నామం కలిగిన వాడు, దేవుని యొక్క జీవం కలిగిన వాడు. ఇది మనకు తెలియకపోతే మన భక్తిలో తొలి అడుగులే పడలేదన్నమాట. నీకు తొలి అడుగులే పడకపోతే మళ్ళీ నడక నువ్వేమి నడుస్తావు? నువ్వు మొదటి అడుగులే వెయ్యకపోతే తరువాత అడుగులే వేస్తావు, తర్వాత పరిగెం పరిగెడతావు. కనుక ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన కారణం చేత విశ్వాసముతో వచ్చావు. ఆయన నీకు ఇవన్నీ అనుగ్రహించిన మాట నిజమైతే, ఇవన్నీ పొందుకున్న మాట నిజమైతే, ఈ విశ్వాసుల కూడికలో మన ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి. ఇవన్నీ నాకున్నాయి అనేటువంటి ధీమా, భరోసాతో బ్రతకడం అది మనకు చేతనవ్వాలి. వింటున్నారా ఈ మాట? పరలోక సంబంధమైన జీవితం అంటే ప్రభువునొద్దకు వచ్చిన జీవితం. ఒకటి ప్రత్యేకించబడిన జీవితం. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? రెండో మాట ప్రభువునొద్దకు వచ్చిన జీవితం. ఈ జీవితం జీవించడమే, ఈ భూమి మీదనే మనం పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించడం. రెండు చెప్పాను, మూడో చెప్తాను రండి. సమయం లేదు గనక ఎక్కువ వివరించలేని, మీరు ధ్యానం చేయాలి ఇవన్నీ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం రండి, 13వ వచనంలో ఇలా రాసి ఉంది. కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిబిరం వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. పైన 12వ వచనం చివరిలో గవిని వెలుపట ఆయన శ్రమను పొందినాడు. మనము వెలుపలగా వస్తే రండి శ్రమను పొందుదాం, రండి నిందన భరించుదాం. ఈ రెండు కలిపితే భూమి మీద క్రైస్తవుడు పరలోక సంబంధమైన జీవితం జీవించడం అంటే పరీక్షింపబడని జీవితం గుండా వెళ్ళాలి. అమ్మా వింటున్నారా? మంచి క్రైస్తవ జీవితం జీవిద్దామన్నవాడు పరీక్షలు కోరుకుంటాడండి. ఏమండి, సంవత్సరం అంతా బాగా చదివిన వారు ఫిబ్రవరి మార్చి వస్తే ఎప్పుడు పరీక్షలు వస్తాయా, పరీక్షలు రాద్దామన్నట్టు ఉంటుంది వీడికి. అదే వీడు సరిగా చదవలేదనుకోండి, ఏం కావాలనుకుంటాడు వీడు? అమ్మ చెప్పండి, ఏం కావాలనుకుంటాడు చెప్పనా? కరోనా వస్తే బాగుందనుకుంటాడు. ఎందుకంటే కరోనా పాస్ అయిపోవచ్చుగా.
నేను ఆ మధ్య అక్కడ చీరాల దగ్గర ఒక ఊరికి వస్తే ఒక పిల్లగాడు చాలా పరిచయం చేస్తున్నాడు. బాబు చాలా పరిచయం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు బాబు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నయ్య అన్నాడు. మంచిది, మరి 10th క్లాస్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు. నా మార్కులు ఉండవన్నయ్య, కరోనా పాస్ అన్నాడు. సరిగా చదవనోడికి కరోనా రావాలి, సరిగా చదవనోడికి పరీక్షలు ఉండకపోతే బాగుంది అనిపిస్తుంది, సరిగా చదివేవాడికి పరీక్షలు ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. సరైన క్రైస్తవ జీవితం జీవించేవారు పరీక్షలను ఆహ్వానిస్తారు. దావీదుకులాగే దావీదు అన్నాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూపించు, సరి చేసుకుంటానంటున్నాడు. పరీక్షలను స్వాగతిస్తున్నాడండి. మీరేమనుకోకపోతే చెప్పన, పరీక్షింపబడని క్రైస్తవులు పనికిమాలిన క్రైస్తవులు. మాకు ఏ పరీక్ష వద్దండి, మాకెంతసేపు స్వస్థతలే కావాలి, మాకెంతసేపు సంపదలే కావాలి, మాకెంతసేపు సుఖాలే కావాలి. ఇవన్నీ వస్తాయని వచ్చామండి ప్రభు దగ్గరకు. నువ్వు వేరొక ప్రభు దగ్గరికి వచ్చి ఉంటావులే. యేసు ప్రభు అయితే శ్రమలకే నువ్వు రావాలి, పరీక్షలకే రావాలి. ఎందుకంటే ఆయన ఇట్లా అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అంటాడు, లోకములో మీకు చెప్పండి ఏమి కలుగును? శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. 2 తిమోతి 3:12లో పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతుంటాడు. ఏమన్నాడో తెలుసండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి ఏమి కలుగును? హింస కలుగును అన్నారు. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతా, అమ్మా వింటున్నారా? భూమి మీదని పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించే అలవాటే నీకుంటే పరీక్షలను ఎప్పుడైనా స్వాగతించావా? దేవా, నేను హాజరు కావలసిన పరీక్షలు ఏమైనా ఉంటే, నేను పొందవలసిన శ్రమ పరీక్షలు ఏమైనా ఉంటే నా జీవితంలో ప్రసాదించిన ఆయన, తద్వారా నేను ప్రక్షాళన చేయబడి, తద్వారా నాలో ఉన్న మస్కంతా తొలగించబడి నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క సారూప్యములోకి వస్తాను. నీ కృప నాకు అనుగ్రహించవా, పరీక్షలివ్వా, శ్రమలివ్వా, శోధనివ్వా, నిందలివ్వా అని అడిగి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా క్రైస్తవ్యంలో? మా దగ్గర సిస్టర్ గారు ఉంటారు. వాళ్ళ తాతగారు ఈ దేశాన్ని జెండా కనిపెట్టినాడు. పింగళ వెంకయ్య గారు భరద్వాజ గోత్రానికి చెందినవారు, నిష్ఠ కలిగిన బ్రాహ్మణ సహోదరి. వింటున్నారా? 2.5 గంటలు వాదించింది, శ్లోకాల యుద్ధం మా మధ్య. మొత్తం 2.5 గంటలు అయ్యాక దేవుడు ఆమెను కనికరించినాడు, దర్శించాడు. ఈరోజు మారు మనసు పొంది రక్షించబడి మా సంఘములో ఉంది. ఆమె ఒకసారి ప్రార్థన చేస్తుంటే బ్రదర్స్ అన్నారట, ఏంటక్క అలా ప్రార్థన చేస్తున్నా, బుద్ధి లేని ప్రార్థన అన్నారట. ఏం ప్రార్థన చేసిందంటే, ప్రభువా నేను పొందవలసిన పరీక్షలు ఏమైనా ఉంటే, నేను పొందుకోవలసిన శ్రమలు ఏమైనా ఉంటే, నేను పొందవలసిన నిందలు ఏమైనా ఉంటే త్వరగా ఇచ్చానని అంటుందట. ఇప్పటికి ఇచ్చారుగా మీ వాళ్ళు అందరూ ద్రవిడ బ్రాహ్మణులే, వాళ్ళ బంధువులు. ఒకవైపు ఏమో కన్నవారు పింగళి వంశం, అత్తవారు టంగుటూరు వారి వంశం. 2 వంశాల బ్రాహ్మణులంతా ఆమెను వెలేశారు. 2 ఆడపిల్లలను కానీ ఆమె జీవితం బజార్న పడింది. ఒక టైంలో ఇన్ని శ్రమలు వచ్చిన ఆ టైంలోనే ప్రభు దొరికాడు ఆమెకు. ప్రభు వెతికి రక్షించుకున్నాడు ఆ అమ్మను. ఇప్పుడు ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నేను పొందవలసిన శ్రమలు ఇంకేమైనా మిగిలిపోతే దయచేయవా, నేను పొందవలసిన నిందలు ఇంకేమైనా ఉంటే ప్రసాదించవా. అదండి క్రైస్తవ్యం. స్వస్థతలు ఇవ్వు నాయన, సంపదలు ఇవ్వు నాయన, సుఖం ఇవ్వు నాయన, పేరు ప్రఖ్యాతులు ఇవ్వు నాయన అంటూ వీటి కొరకు కక్కుర్తిపడే క్రైస్తవ్యం అది నికరమైంది కాదు, అది పెద్ద నకిలీ. నిందించాను అనుకోకండి. ఏం కోరుకుంటున్నా భక్తిలో? దేవా నీ స్వారూప్యంలోకి రావడానికి నన్ను కంసాల వాడు వెండి మోసలో బంగారం వెండిని పెట్టి కాల్చినట్లుగా మోసలో పెట్టి నన్ను కాల్చిన ఆయన. మా దగ్గర కుర్రగాడు ఉంటాడు, ఆడు ఏంట్రా ఇలా ప్రార్థన చేస్తున్నాడని చెప్పారు. ఏమైనా ప్రార్థన చేశాడంటే, ప్రభువా నన్ను బిరుచునాయన, నన్ను వంచునాయన అని ఆగల. వాడు కళ్ళు మూసుకుని చెయ్యట్లా పెట్టి, ప్రభువా నన్ను దంచునాయన, నన్ను దంచునాయన అంటున్నాడు. ఆడికి అర్థం కాడుతూ వరకు ఏంట్రా ప్రార్థన అంటే, అవును నేను దంచబడాలా, నేను విరగొట్టబడాలా, నేను వంచబడాలా. వంచబడకుండా, విరగట్టబడకుండా, మనం దంచబడకుండా బయటికి రావాల్సిందేదో రాదు. వేల్సుపట్నంలో ఒక 25 సంవత్సరాల యవనస్తుని వల్ల ఉద్యమం వచ్చింది. ఆ పిల్లగాడి పేరు ఈవాన్ రాబర్ట్స్.
25 సంవత్సరాలు యవనస్తుడు ఒక ప్రాంతానికే ఉజ్జీవానికి కారకుడైపోయాడు. కారణం ఏంట్రా బాబు అంటే అతని ప్రార్థన అంతే, నన్ను విరుచునాయన, నన్ను వంచునాయన, మా సంఘాన్ని ఆశీర్వదించునాయన, మా సంఘమును వంచునాయన, మా సంఘమును విరుచునాయన, మా దేశాన్ని ఆశీర్వదించునాయన. ఆ ప్రార్థనతో వాక్య పరిచయం చేస్తున్నాడు. అమ్మ, మద్యపాన దుకాణాలకు మూతలేశారు, గ్యాంబ్లింగ్ హాల్ పేకాడు దుకాణాలకు మూతలేశారు, డ్రగ్స్ ఎక్కించుకునే వాళ్ళు డ్రగ్స్ ఎక్కించుకోవడం మానేశారు, వ్యభిచార గృహాలకు మూతలేశారు. ఏమిట్రా ఉద్యమం అని ప్రపంచమంతా గతుక్కుమంది. అమెరికా దేశం నుంచి ఒక దంపతులు వచ్చారట వేల్స్ పట్టణానికి. అందరూ వేల్స్లో ఉద్యమం అంటున్నారే, ఎక్కడుందో ఉద్యమం తెలుసుకుందామని వాళ్ళు వచ్చి సాయంత్రం మీటింగ్ ఏదో 6 గంటలకు మొదలవుతుంది కదా, మనం 4:30కే బయలుదేరదామని ఇంట్లోంచి బయలుదేరితే విపరీతమైన జనమంట. ఏవన్ రాబర్ట్స్ ఎక్కడో స్టేజ్ మీద ఉన్నాడు, ఆయన మనిషే కనబడ్డంలా. ఇదంతా జనమే, వాక్యం వినడానికి వచ్చిన జనమే. చివరికి అక్కడ ఒక పోలీస్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న పోలీస్ కనబడితే ఈ దంపతులిద్దరు నిలబడన్నారట, మీ వేల్స్ పట్టణంలో రివైవల్ అంటున్నారు, ఉజ్జీవం అంటే ఎక్కడుంది ఉజ్జీవం అని అడిగారట. ఆ పోలీసుడు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు అన్నాడట, రివైవల్ హియర్ ఇట్ సెల్ఫ్ అన్నాడంట. రివైవల్ ఎక్కడే నా దగ్గరే ఉందన్నాడంట. నేను అనుభవిస్తున్నా ఆత్మదేవుని తాకుడు, మేము అనుభవిస్తున్నా వాక్య ప్రభావం, మేము అనుభవిస్తున్నా పరిశుద్ధాత్మదేవుని యొక్క తీవ్రత అని చెబుతుంటే ఆ ఇద్దరు దంపతులకు ఆశ్చర్యమై ఎట్లోగట్లా వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే ఏవన్ రాబర్ట్స్ అంటున్నాడట, లార్డ్ బెండ్ మీ అండ్ బ్రేక్ మీ అండ్ బ్లెస్ మై చర్చ్. లార్డ్ బెండ్ మై చర్చ్ అండ్ బ్రేక్ మై చర్చ్ అండ్ బ్లెస్ దిస్ నేషన్ అని అరుస్తున్నాడంట. ఆ యవ్వన దైవజనుడు ప్రజల పాపాలు ఒప్పుకుంటూ కింద పడి దుర్లాడుతున్నారట, ఏడుస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తున్నారు. ఏమిట్రా అంటే పరీక్షించబడడానికి ఇష్టపడిన వాళ్ళండి, శ్రమ పడడానికి ఇష్టపడిన వాళ్ళండి, నలిగిపోవడానికి ఇష్టపడిన వాళ్ళండి. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, వింటున్నారా? మీకు ఒక విషయం చెప్పనా? క్రైస్తవ జీవితం అంటే ఎలాంటిదో చెప్తాను. మనం నమ్మిన యేసుప్రభు ఎట్లాంటోడో చెప్పనా? అమ్మ, అక్క వింటుందో లేదు చూడండి. నాకు మాయిదారు రోగం, మీరు కళ్ళు మూసారనుకోండి, నేను అలా చూస్తూ ఉంటా. నా కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు, మీరు కళ్ళు మూస్తే నేను ఒప్పుకోను ఎవరిని కూడా. నా వైపు చూస్తూనే వినండి. మీరు కళ్ళు మూసారనుకోండి, కలలో దర్శనాలు వచ్చేస్తుంటాయి మీకు. నేను కళ్ళు తెరిచే చెప్తున్నా, మీరు కళ్ళు తెరిచే వినండి. అమ్మా, వింటున్నారా మీరంతా? నేనేం చెప్తున్నాను మర్చిపోయారు, చూసారు అప్పుడే. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? ఉజ్జీవాన్ని గురించి మాట్లాడుతున్నా, వినండి. ఏవన్ రాబర్ట్స్ కాలంలో జరిగినటువంటి ఉజ్జీవ చరిత్రలో అలా ఉన్నాయి. ఈ రోజున అదే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. పరీక్షకు శ్రమకు ఇష్టపడిన వారు ఉజ్జీవింపబడతారు, వారి ద్వారా జరగవలసింది జరుగుతుంది. ఈ రోజున ప్రియులారా, ఈ బైబిల్ దేవుడు మనం నమ్మిన యేసుప్రభు ఎట్లాంటి వాడనంటే చెప్పేస్తాను యేసుని గురించి. యేసు ఎట్లాంటి వాడో మీతో చెప్పనా? ఆయన రిస్కులో పడతాడు, ఆయన నమ్మినోని రిస్కులో పెడతాడు. ఆయనే బైబిల్లో ఉన్న యేసుప్రభు. మాకు ఏ రిస్క్ వద్దండి అనుకున్నాం అనుకోండి, వింటున్నారా? నువ్వు బైబిల్లో ఉన్న యేసుప్రభుని నమ్మలా. ఏ కష్టము నాకు వద్దండి అన్నావనుకో, నువ్వు బైబిల్లో ఉన్న యేసుప్రభుని నమ్మలా. అమ్మ, వింటున్నారా? మోషే జీవితం చూడండి. అంతఃపురం నుండి బయటికి లాగాడు, ఎడారిలో అరణ్యాల్లో తిరగలిచ్చినాడు. శోషణ కోటలో బతికేవాడిని పిలిచాడు, గిన్నెను తెచ్చుకున్నాడు. గిన్నె వదిలో, నువ్వు రాయి పట్టుకోవాలి అంటే నెహెమ్యా కాస్త గిన్నె వదిలేడు, రాయి పట్టుకున్నాడు. యేసుప్రభు 38 సంవత్సరాలు అక్కడే పడున్నాడండి. వాడు శుక్రవారం వచ్చినా బాగు చేయించుగా, లేదా ఆదివారం వచ్చి బాగు చేయొచ్చుగా, శనివారమే వచ్చి రే నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళరంటే ఆడు వెళ్ళినందుకు యేసయ్యని పట్టుకున్నారు, ఆడిని పట్టుకున్నారు. ఈ బైబిల్లోని యేసుప్రభు ఎట్లాంటి వాడో తెలుసండి? ఆయన రిస్కులో పడే దేవుడు, నమ్మి వెంబడించిన రిస్కులో పెట్టే దేవుడు, కానీ చివరిలో మంచి రిజల్ట్స్ ఇచ్చే దేవుడు. అది మనకు అర్థం కావడంలా. నాకు ఏ రిస్క్ వద్దండి, నాకు గిన్నె అందించుకుంటేనే బాగుందంటున్నావు. గిన్నొదులు కొంచెం రాయి పట్టుకుందో కానీ. నాకు అంతఃపురమే బాగుందండి, ప్యాలెస్
బాబు ప్యాలెస్ వదిలే, నువ్వు విల్డర్నెస్లోకి రా, నీ వల్ల జరగవలసిన పని ఏదైతే ఉందో జరిగించుకుంటానంటున్నాడు ఆయన. నేను ఇంతకు మీరు చెప్పగోరే విషయం ఏంటనంటే, శ్రమను నిందను భరించుటకు రండి బయటకు వద్దాం. అపోస్తలుడైన పౌలు ఒక దగ్గర ఇలాగ అన్నాడు, చదువుతాను వినండి, రాసుకోండి వచనం. అపోస్తల కార్యాలు 14:22 ఉంటుంది. మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉంది. మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి, శ్రమను అనుభవించకుండా ప్రవేశం ఎట్లా దొరుకుతుంది? కనుక ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, ప్రత్యేకించబడిన జీవితం జీవించడమే పరలోక సంబంధమైన జీవితం. ప్రభువునొద్దకు వచ్చిన జీవితం జీవించడమే ఏమండి పరలోక సంబంధమైన జీవితం. పరీక్షించబడుతూ బ్రతకడమే పరలోక సంబంధమైన జీవితం. 3 చెప్పాను, 4 చెప్తాను చూడండి. 14 ఇలా ఉంది, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబో దానికోసం ఎదురు చూచుచున్నాము అన్నాడు. అంటే పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించేవారు పరలోకం మీద దృష్టి పెట్టుకుని బ్రతుకుతారు. వారి దృష్టి అంతా పరలోక సంబంధమైన వాటి మీదే ఉంటుంది. పౌలు చెప్పాడు కొలస్సీ 3:1, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే చెప్పండి, పైనున్న వాటిని వెతకండి అన్నాడు. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, మీ పేరు ఎక్కడ రాయబడింది? అదేలే జీవగ్రంథంలో. ఎక్కడుంది అది? ఎవరు అలా చూస్తున్నారు? మీ పేరు ఎక్కడ రాయబడింది? పరలోకంలో. మీ పౌరసత్వం ఎక్కడుంది? చెప్పండి, అంత నోరుతో చెప్పండి, ఎక్కడుంది? పరలోకంలో. మన ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుంచి. మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకం. అందుకే పరలోకమందున మా తండ్రి అంటున్నాము. మన నివాసం ఎక్కడుంది? యేసయ్య అన్నాడు, మీకు ఒక నివాసం అక్కడ స్థాపించి కట్టి మళ్ళీ వచ్చి తీసుకుపోతానన్నాడు. మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో. మన ఉద్యోగం ఎక్కడుంది? దేవుని ఎదుట యుగయుగాలు దేవుని సేవించే మహా గొప్ప ఉద్యోగం అక్కడుంది. వరుసగా చెప్పండి. ఇప్పుడు అడుగుతాను, ఉన్నారా లేదు ఇక్కడ? చెప్పండి నా వెనకాల. మన పేరు ఎక్కడుంది? మన యొక్క ఎవడి పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో. మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో. మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో. మన ఉద్యోగం ఎక్కడుంది? పరలోకంలో. మన జీతం ఎక్కడుంది? పరలోకంలో. నీ మనసు ఎక్కడుంది? ఏం తెగిస్తున్నారు? మనం అన్నీ పరలోకం ఉన్నాయని తెలుసు, కానీ మన మనసు మాత్రం ఎక్కడుంది? ఎందుకంటే పైకి చూడడం రాదుగా మనకు, ఎంతసేపు కింద చూపులే చూస్తాం. ఈ భూమి మీద పై చూపులు రాని ఒక జంతువు ఉంది, దానికి మనకి పెద్ద తేడా లేదు. కాకపోతే దాని పేరు చెప్పుకుంటే అసహ్యం అనిపిస్తుంది. మనం మాత్రం ఏమంటే చాలా నాజుగ్గా కనబడుతున్నాం, కానీ దాని బుద్ధి మనకు వచ్చిందిగా. ఏమంటే భూమి మీద పైకి చూడని ఏకైక జంతువు ఒకటి ఉంది. ఏంటది? బాగా చెప్పారు. దానికి కర్ర కట్టి వాడు సంతకు తీసుకెళ్తాడు, అప్పుడు పైకి చూస్తుంది. ఎందుకంటే కర్రకు తిరిగేసి కట్టాడు కాబట్టి. అప్పుడు దాని పైకి చూడడం రాదు, చచ్చే ముందు పైకి చూడడం రాదు. దాన్ని తిరిగేసి కట్టాడు కనుక ఇట్లా చూస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు మనం అట్లనే ఉన్నామండి. మనం అన్నీ పైన ఉన్నాయని మీ నోటితో చెప్పించానుగా, మళ్ళీ చెప్తారా? చెప్పండి, మీ పేరు ఎక్కడుంది? తర్వాత మీ పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో. మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. మన ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకంలో. మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో. మన ఉద్యోగం ఎక్కడుంది? పరలోకంలో. మన జీతం ఎక్కడుంది? పరలోకంలో. మరి అలా అయితే మన మనసు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. అదే రావడంలా పౌలు ఎంత దుఃఖపడుతూ ఏడుస్తూ చెప్తాడంటే, అసలు సంఘములో కొంతమంది క్రీస్తు శిలువకు శత్రువులు ఉన్నారు ఇక్కడ అన్నాడు. ఎవరండి క్రీస్తు శిలువకు శత్రువులు? ఆర్ఎస్ఎస్ వాడా, బజరంగ్ దళ్ వాడా, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వాడా, లేక బీజేపీ వాడా? వాళ్ళు కాదండి శిలువకు శత్రువులు. ఎవరండి శిలువకు శత్రువులు అంటే, సంఘములోనే ఉంటూ పరసంబంధమైన మనసు లేకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టే బ్రతికే వాళ్ళే శిలువకు శత్రువులు అన్నాడు పౌలు. వీరి గురించి చాలాసార్లు చెప్పా, ఏడుస్తూ ఇప్పుడు చెప్తున్నాను. వీళ్ళు కడిపే వాళ్ళకి దేవుడు,
నాశనమే వీళ్ళంతం, వీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బతుకుతున్నారని చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు ఉంటుంది. ఇక మీరు చదువుకోండి, అయిపోయింది. అమ్మా వింటున్నారా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? పర సంబంధమైన జీవితంతో భూమి మీద బతికే క్రైస్తవుడు అంటే ఎట్లుంటాడు? ప్రత్యేకించబడిన జీవితం, ప్రభువునొద్దకు వచ్చిన జీవితం, పరీక్షింపబడిన జీవితం, పరలోకం మీద దృష్టి పెట్టని జీవితం, అదే పరలోక సంబంధమైన జీవితం. చివరి విషయం చెప్పి ముగించేస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 15-16 వచనాలు కలిసి ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకూడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. ఈ 2 వచనాల్లో పరలోక సంబంధమైన జీవితం జీవించడం ఏంటంటే పరిచర్య చేసే జీవితం. ఏం జీవితం అమ్మా? పరిచర్య చేసే. పరిచర్య చేయాలి. ఎవరికి? 15వ వచనంలో దేవునికి పరిచర్య చేయండి. అమ్మా వింటున్నారా? ఏమంటే 16వ వచనంలో మనుషులకు పరిచర్య చేయండి. దేవునికి పరిచర్య చేయడం ఎట్లా ఉండాలంటే, నీ నోటితో నువ్వు జివ్వ ఫలం అర్పించడం అనంటే స్తుతియాగము చెయ్యి, ఆయనకి స్తుతులు చెల్లించు. రెండవది, నువ్వు దేవునికి పరిచర్య చేయడం అంటే ఈ నోటితో ఆయన నామాన్ని ఒప్పుకొనుచు అన్నారు, అనగా సువార్త చెయ్యి. ఇలా చెప్తాను వినండి. దేవుని పిల్లలు, నిజ క్రైస్తవులు ఏమంటే దేవుని సంఘములో స్తుతులు చెల్లిస్తారు, దేవుని సమాజములో సువార్త చెప్తారు. వీళ్ళే సరైన దేవుని పిల్లలండి. సంఘములో స్తుతులు చెల్లించు దేవునికి, సమాజములోకి వెళ్ళి సువార్తను ప్రకటించు. ఇక్కడ స్తుతించడానికి కొంతమంది నోరు పలకదు. మనకేంటో ఏమంటే సోలో సింగింగ్లు ఎక్కువైపోయాయి. మా దగ్గర సోలో సింగింగ్లు ఎప్పుడో లేపేశాం. ఎందుకంటే వీళ్ళు ఒక్కలే పాడుతుంటే కింద వాళ్ళంతా ప్రేక్షక పాత్ర వహిస్తుంటారు. దెమకొక్కుల్లాగా నోరు కూడా కదపకుండా ప్రేక్షకులలా కూర్చుంటారు. అరే, మేము దేవుని స్తుతించాలి కదా. ఆ పాడుతున్న సహోదరుతో కలిసి, ఆ పాడుతున్న సహోదరుడితో కలిసి మంచి మ్యూజిక్ ఉంది కనుక మనం కలిసి పాడదాం అనుకోరు. ఎందుకంటే సోలో సింగింగ్ అలవాటు అయిపోయినాయి మనకు. వింటున్నారా లేదా? అమ్మ వింటున్నారా? మందిరములో, సంఘములో స్తుతించు, సమాజంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పు. యేసు ఎందుకు దేవుడో, నువ్వెందుకు నమ్మవలసి వచ్చిందో, ఆయన వల్ల ఒరిగిందేంటో, ఆయన ప్రణాళికలేంటో ఇలా చెప్తాను వినండి. యేసుని వ్యక్తిత్వం నీకు తెలియదా? చెప్పవే. యేసుని స్వభావ లక్షణాలు నీకు తెలియవా? మరి మాట్లాడవే. యేసు కార్యాలను అనుభవించలేదా? మరి చెప్పవెందుకు? యేసు ప్రణాళికలు నీకు తెలియదా? చెప్పవెందుకు? సువార్త చెప్పడం అంటే ఈ 4 చెప్పడమేనండి. ఈ 4 మన అనుభవం కదా. ఆయన వ్యక్తిత్వాన్ని అనుభవించాం, ఆయన స్వభావ లక్షణాలు అనుభవించాం, ఆయన కార్యాలు అనుభవించాం, ఆయన ప్రణాళికలు తెలుసుకున్నాం. ఇవన్నీ బయటకు పోయి చీకట్లో కొట్టుమట్టాడుతున్న ఆ మనుషులకు చెప్పాలి. నాకు అర్థం కాని విషయం ఏంటనంటే, ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, సువార్త చెప్పే మనసు లేని వాళ్ళు తగలబడ్డారు సంఘాల్లో. ఏమనుకోకండి. ఆంధ్ర యేసయ్యతో కొద్ది గడియలు గడిపాడండి. పేతురు దగ్గరికి వెళ్తాడు, మెస్సియాను కనుగొన్నాను రా అని చెప్పి తీసుకొచ్చాడండి కుటుంబ సభ్యుడిని. ఫిలిప్పు యేసయ్యతో కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాడండి. ఆ నతనయేలు దగ్గరికి వెళ్ళి రా, ధర్మశాస్త్రంలో, మోషే గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలో ఉన్న ఆ మెస్సియాను చూపిస్తాను రా, ఆయన నజరేయుడని యేసుని తెచ్చేసాడండి. సమరయ స్త్రీ యేసుతో గడిపిన గడియలు లెక్కేశా అంటే 4వ అధ్యాయం అంతా పదం వెంబడి పదం కొంచెం సావధానంగా చదివితే ఆగకుండా, ఆమె ఆగుతూ నిదానంగా సావధానంగా చదివితే 8 నిమిషాల్లో చదివేయచ్చు. 8 నిమిషాలు కూడా ఎక్కువే. అంటే సమరయ స్త్రీకో యేసు ప్రభువు జరిగిన సంభాషణ ఒక 8 కాదండి, 15 నిమిషాలు అనుకుందామండి. 15 నిమిషాల ప్రభుతో గడిపిన ఆ మహాతల్లి, నేను చేసినవన్నీ చెప్పిన వారిని చూడరండి, ఈయన క్రీస్తు కాడా అని వాళ్ళందరినీ నడిపించింది కదండి. కుటుంబ సభ్యుడిని ఆంధ్ర తెచ్చుకున్నాడు, స్నేహితుడినేమో నతనీయులు తెచ్చుకున్నాడు.
గ్రామస్తులనేమో సమరస్థితి తెచ్చుకుంది. నువ్వు ప్రభువుని నమ్మింత కాలమైంది, ఈ రోజు వరకు నీ వల్ల ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరో చెబితే కదా నీకు రక్షణ భాగ్యం దొరికింది, ఎవరో మందిరం నడిపిస్తే కదా ఇక్కడ రాగలిగావు. ఈరోజు నువ్వు చెప్పకుండా మోగజీవులాగా పడుంటే నువ్వు ప్రభుకేమి సేవ చేస్తున్న దానివి? మందిరములో సంఘములో స్తుతించు, సమాజంలో సాక్ష్యమిచ్చే సువార్త చెప్పు. అది దేవునికి సేవ. మనుషులకు సేవ ఏంటనంటే ఉపకారము చెయ్యు, చెప్పండి ఏంటమ్మా, ధర్మము చెయ్యు. ఉపకారం చేస్తే వాళ్ళు ప్రత్యుపకారం చేస్తే చెయ్యొచ్చు, ఎదురు చూడొచ్చు ప్రత్యుపకారం గురించి. ఉపకారం చేస్తే అవతల వారు ప్రత్యుపకారం చేయగలిగితే చెయ్యొచ్చు, దాని కూడా మనం ఎదురు చూడొచ్చు, న్యాయమే, పర్వాలేదు, తప్పేం కాదు. ధర్మం చేసేమనుకోండి మళ్ళీ అవతల వైపు నుంచి ఏదో చేస్తాడని ఎదురు చూడకూడదు. మన ఇంటి ముందుకు వచ్చి అమ్మా మాదాకవనం తల్లే కొంచెం భిక్షముంచే పెట్టమ్మా అడిగాడు వాడు. 10 రూపాయలు ఇచ్చావు, రే ఈరోజు 10 రూపాయలు ఇచ్చాను, రేపు 20 నాకు అన్నావు అనుకో, ఆడు కాదు అడుక్కునేవాడు, నువ్వు పెద్ద అడుక్కునేదానివి. ధర్మం చేశాక అటువైపు నుంచి ఏమీ చూడకూడదు. ఉపకారం చేస్తే ఎదురు చూడొచ్చేమో. అంటే మనతో కలిసి ఉన్నటువంటి వారు కొద్దో గొప్ప సామర్థ్యం ఉంది, కానీ వాళ్ళకి ఏదో అవసరం పడింది, మనం ఉపకారం చెయ్యాలి. లేదు వాళ్ళు తిరిగి ఏమి ఇచ్చుకోలేని పరిస్థితి, వాళ్ళ జీవితమే దౌర్భాగ్యంగా ఉంది, మీరంటే వాళ్ళకి మనం ధర్మం చేయాలి. ఉపకారము ధర్మం చేయడానికి పరిచర్య చేసే మనసు ఉండాలి, దానికి విశాల హృదయం ఉండాలి, విశాల హృదయం ఉండాలి. క్రైస్తవుడు అంటే సంకుచితమైన హృదయం ఉన్నవాడు కాదు, విశాల హృదయముతో బ్రతికిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎలా మీతో చెబుతానేమనుకోకండి. మీ పక్కనే విజయవాడ అంతా ములిగింది, ఏం చేసి ఉంటావు అక్క నీవు? సేవకుడి దగ్గరికి వచ్చి, అంకుల్ విజయవాడ అంతా మునిగిపోయింది కదా, ఏదో సాయం చేద్దామనిపించింది, ఇగో 5,000 ఎవరికన్నా ఇవ్వండి, లేదా మీరేదైనా ఎవరికైనా పంపించండి, సేవ చేయండి అని చెప్పే మనసు ఏమైనా వచ్చిందా అండి? ఎంతసేపు యేసు ప్రభు ద్వారా నాకే పడిపోవాలా అని చూసే బుద్ధి. నీ గుడి చాలదు, గుడిలో గుణము చాలదు, మొత్తం మింగుతావు దొంగ మకం పోయి. అన్నీ నీకే ఉండాలంతే, ఎవడికి ఇచ్చే బుద్ధే ఉండదు. వింటున్నారా మీరంతా? ఏమంటే మణిపూర్ రావణ కాస్త కూర్చుంది, సుమారు ఇప్పుడు సుమారు సంవత్సరం 8 నెలలు కావస్తుందండి. సుమారు 60-70 వేల మంది మనుషులు ఇల్లు లేక, వింటున్నారా ప్రియులారా, స్థలాల్లో ఉండి అడవిల్లో ఉండి చలికి ముద్దైపోతున్నారు, వర్షానికి తడిచిపోతున్నారు, ఎండకెండుతున్నారు, తినడానికి లేదు. ఎప్పుడైనా అలాంటి వారి గురించి సేవకుని దగ్గరకు వచ్చి, అంకుల్ ఇగో దేవుడు మాకు ఇది ఇచ్చాడు, ఇలాంటి వారి కొరకు వాడండి, మీ ఇష్టం ఎవరి కొరకు వాడతారో వాడండి, మన సంఘం తరపున మా సావాసం తరపున వాడండి అనే మనుషులు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు నమ్మం ఎంతసేపు నీ ఒడులేం పడిపోవాలని చూసావు, కానీ ఖర్చు అయ్యే బుద్ధి మనకు రాలేదే. ఏమనుకోకండి, చివరి మాట చెప్తానే. ఎప్పుడు నీ పక్కనే కూర్చుంటుంది విధవరాలు ఒక ఆంటీ, మీరు ఎప్పుడు ఈ చీర కట్టుకొని వస్తున్నారు, అదిగో చిరుగులు పడింది, అది వెలిసిపోయింది, నాకు బీరువాలో చాలా చీరలు ఉన్నాయి, దేవుడు నాతో మాట్లాడినాడు, 2 చీరలు మీ కొరకు తెచ్చాను, కట్టుకోండి ఆంటీ అని ఒక సంఘములోని విధవరాలకు ఇవ్వడం ఎప్పుడైనా వచ్చిందా? నీకు బీరువాలు ఎన్ని చీరలు ఉంటాయి చెప్పనా? 365కి 365 ఉన్నా ఇంకా దినవరాని చీరలు ఉంటాయి. నాకెప్పుడు దినం వచ్చుద్దా, ఇది ఎప్పుడు నన్ను కట్టుకొని తిరుగుద్దా, నాకెప్పుడు ఒక దినం వచ్చుద్దా, ఇది ఎప్పుడు కట్టుకొని తిరుగుద్దా, నన్ను కట్టుకొని ఊరేగదా అని బాధపడే చీరల బోల్డ్ ఉండిపోతాయి బీరువాలో. తీ బయటికి. మనతోనే కలిసి కూర్చుంది, ప్రభు బలలో చేతులు వేస్తుంది, మనతో కలిసి ప్రార్థన చేస్తుంది, విధవరాలు ఆమెకి ఎవరూ లేరు. సేవకుని చెప్పి, అంకుల్ ఇట్లా చేద్దామనిపిస్తుంది, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉపకారం చేద్దామని, ఒక ధర్మం చేద్దామని చేయబోతున్నాను, మీరైనా చెయ్యండి, మీ చేతికి అందిస్తానని సేవకుల చేతికి అందించి సంఘము తరపున ఇలాంటి కార్యాలు చేసే మనసు ఏమైనా ఉందా? సువార్త పనికి పైసలు అవసరం. అమ్మ వింటున్నారా? సువార్త పనికి పైసలు అవసరం, సంఘము దాని పనిపాట్ల కొరకు పైసలు అవసరం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలా డబ్బు అవసరం. ఇచ్చే బుద్ధి ఏమైనా ఉందంటారా? ఏమనుకోకపోతే చెప్పనా, ఈనాటి క్రైస్తవుల బుద్ధి ఎట్లా తగలడిందంటే, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు
ఏం తీసుకుని వస్తారు? మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో తండి, మేము మీ ఇంటికి వచ్చినా మాకేదో పెట్టండి, మేమైతే ఏం ఖర్చు అవ్వం. సమయం అయిపోయింది, కానీ మీ ప్రోత్సాహం గురించి ఒక మాట చెప్తా. ఒక 2 వారాల క్రిందట కర్ణాటక పోయాం. కళ్యాణ కర్ణాటక అంటారు. 8 జిల్లాలు కలిస్తే కళ్యాణ కర్ణాటక అంటారు. వెనుకబడిన జిల్లాలవి. దేవుని వాక్యం చెప్పేసిన తర్వాత ఆ సావాస నాయకుడు వచ్చి నిలబడి, అప్పటికే దేవుడు మమ్మల్ని దర్శించాడని అర్థమైంది. కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నారు విశ్వాసులు. ఆయన కూడా ప్రేరేపించబడ్డాడు. సావాస నాయకుడు నిలబడన్నాడు, మన 6 జిల్లాల్లో ఈ 8 జిల్లాల్లో ఈ 2025 సంవత్సరం ఒక 4 జిల్లాలకు మనం కొంతమంది సేవకుల్ని పంపిద్దాం, వాళ్ళని ప్రోత్సహించుదాం. నా వంతుగా నేను నెలకు 2,000 ఇవ్వగలను నా పరిస్థితిని బట్టి. కానీ మన సావాసంలో ఉండే వాళ్ళు ఒక నెలకు 5,000 చొప్పున 3 సంవత్సరాలు ఇవ్వగలిగితే, నేను 3 సంవత్సరాలు ఈ నలుగురికి 2,000 చొప్పున నేను ఇస్తా. వాళ్ళకి 7,000తో బతుకుతారు, సేవ జరుగుద్ది. అలా ఎవరైనా ఉన్నారా? 4 కావాలి ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం 4 చూసుకుందామని అంటే, ఒక ముసలామండి, ఆమె రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ అంట కర్ణాటకలో. ఆమె చెయ్యెత్తి, సంవత్సరానికి 60,000 కదా, 3 సంవత్సరాలు 1,80,000 కదా, చెక్కిచ్చేసి వెళ్తానంటుంది, చెక్కిచ్చేపోతానంటుంది. సరే, ఒక ఆమె లేచిందని సరే ఇంకొక ఆయన పౌరుషం వచ్చింది. సేవకుడు అడిగింది 4, 6 చేతులు లేచినాయి. అంటే ఈ 6 ఏం తీర్మానించుకున్నారు అంటే, ఈ 3 సంవత్సరాలకి 1,80,000 రూపాయలు ఆ సేవకులకు ఇచ్చి, ఇక్కడ సావాస నాయకుడేమో ఆయన 2,000 చొప్పున ఇచ్చి సేవను కడదామని తీర్మానించుకుంటే, నా పక్కన కూర్చున్నాడు. ఈయన సేవకుడే, కాకపోతే కొంచెం సంపన్నుడైన సేవకుడేమో. ఆయన అన్నాడు, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటండి చెప్పండి అన్నారు. విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన నిలబడన్నాడు, ఈ 6 వెళ్ళి 6 కొత్త స్థలాల్లో సంఘాలు స్థాపిస్తే, ఈ 6 స్థలానికి 3 లక్షలు చొప్పున మందిరాలు కట్టబడడం కొరకు నేను 18 లక్షలు నేను చెక్ రాసి వెళ్తాను, వాడండి ఈ సావాసములు అన్నాడు. వెనుకబడిన జిల్లాల్లో దేవుని సేవ జరగడానికి ఏమైనా ముందుకు వస్తుంటే, ఈ రోజున ప్రియులారా సేవ జరుగుతుంది. ఇంకా సువార్తందన గ్రామాలు ఎన్నో ఉన్నాయి, సంఘాలు స్థాపించబడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి, మందిరాలు లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి, సేవకులు లేని గ్రామాలు ఉన్నాయి. లివింగ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ నుంచి పంపిద్దాము రండి. అంకుల్, నేను సేవకుడు సహకరిస్తా, ఈ డబ్బులు వాడండి. ఒక ఊర్లో మందిరం కట్టబడడానికి నా వంతుగా పైసలు ఇస్తా, వాడండి పరిచర్యలో అని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎంగిలి చేత్తోనే కాకిని కొట్టడం దొంగమొహం దానివి నువ్వు. ఎంగిలి చేత్తోనే కాకిని కొడితే ఆ మెతుకులు ఎగిరిపోతే కాకి వచ్చి ఎత్తుకుపోద్దని భయం. మొత్తం నాకేస్తావు చెయ్యంతా. నీ వల్ల ఏం జరుగుద్దక్క దేవుని పని చెప్పు. మీరు గట్టిగా మోటుగా మాట్లాడానని అపార్థం చేసుకోకండి. అమ్మ వినండి, పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి మనం పిలువబడ్డాం. రండి ప్రియులారా, పరిచర్య చేద్దాం. మనుషులుగా పరిచర్య చేద్దాం, దేవునిగా పరిచర్య చేద్దాం. పరీక్షించబడ్డానికి ఇష్టపడదాం, ప్రభువునొద్దకు వచ్చిన వారుగా బ్రతుకుదాం, ప్రత్యేకించబడిన జీవితం జీవించుదాం, పరలోకం మీద దృష్టి పెట్టి బ్రతుకుదాం. అలాంటి జీవితం జీవించకపోతే ప్రియులారా, మనం ఎక్కడో గాడి తప్పి బతుకుతున్నామని అర్థం చేసుకుని ప్రభు సహాయం కోరుదాం. తల వంచండి. కుర్చీలు దిగాలనిపిస్తే, మోకరించాలనిపిస్తే దిగండి, తప్పులేదు. దిగండి, ముందుకు రండి, బోల్డంత స్థలం ఉంది ముందున ప్రార్థన చేసుకోవడానికి. మోకరించండి. ప్రభువా, భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించడం నాకు ఇంకా చేత కాలేదు నాయన. స్వార్థంతో, భయంకరమైన పిసినితనంతో, ప్రత్యేకించబడిన జీవితం లేక నా జీవితం అంతా అర్థవంతంగా కనబడడం లేదు. నీ వాక్య వెలుగులో కనుకరించు నాయన, కృపచూపు అని ఎవరికి వారే ప్రార్థన చేసుకున్నారు. బయట ఉన్న వారు కూడా మీరు పరధ్యానంలో ఉండొద్దు, కొంచెం మనసు నిలిపి ప్రార్థన చేయండి. ప్రభువుకి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడినాడు, మనం మాట్లాడదాం దేవునితో. ప్రభా, పరలోక సంబంధమైన జీవితము అంటే ఏంటో వివరించారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.